రైట్. ఇక నిన్న ప్రమాదానికి కారణమైనటువంటి బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఏది చిన్న చితక విమానం కాదు. దానికి చాలా చరిత్ర ఉన్నటువంటి బోయింగ్ విమానాలు ఇవి. అయితే ఈ నిన్న జరిగినటువంటి విమానం ప్రమాదం చూసిన తర్వాత అసలు టోటల్ ఓవరాల్గా బోయింగ్ విమానాలపైనే ఎన్నో అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో అసలు ఈ బోయింగ్ విమానాలపైన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేటువంటి విషయం మా ప్రతినిధి సౌమ్య మరిన్ని వివరాలు అందిస్తారు. సౌమ్య, నిన్న జరిగినటువంటి ప్రమాదం చూసాము, జరగరాని ఘోరం, మొత్తం ప్రయాణికులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఈ అసలు బోయింగ్ విమానాలపైనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ విమానమే డొక్కు విమానము, పనికిరానటువంటి ఇంజన్తో చాలా కంప్లైంట్స్ మనం ఎక్స్లో కూడా చాలా మంది పోస్ట్ చేశారు. గతంలో మేము విమానాల్లో ప్రయాణించాము, చాలా కండిషన్ అస్సలు బాగోలేనటువంటి పరిస్థితిలో మేము వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి చేశారు. అలాగే కొన్ని వీడియోలు కూడా మనం చూసాము, ఏసీ సరిగ్గా లేదని, ఇలాంటి కంప్లైంట్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. సో ఓవరాల్గా బోయింగ్ విమానాల గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉన్నారు? రోజా మనం చూస్తున్నట్లయితే నిన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఫ్లైట్ క్రాష్ ఉందో, ఫ్లైట్ క్రాష్ తర్వాత ఒక్కసారిగా యావత్ భారతదేశం కూడా ఈ విషయం మీద ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం బోయింగ్ విమానాలనే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. బోయింగ్ విమానాల యొక్క సర్వీసెస్, అదే విధంగా బోయింగ్ విమానాల యొక్క భద్రత మీద ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా మనకి తలెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే బోయింగ్ కంపెనీని మనం చూస్తున్నట్లయితే దాదాపు ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ కి సంబంధించి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇవేమి అతి సాధారణమైనవి కాదు, అదేవిధంగా అత్యంత ఆధునికమైనవి కూడా కాదని చెప్పుకోవచ్చు. గత 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ బోయింగ్ ఎయిర్లైన్స్ లో నిన్న ఏదైతే కుప్పకూలినటువంటి ఫ్లైట్ ఉందో, ఎయిర్ ఇండియా 171 అనేటటువంటి నెంబర్ తో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ రన్ అనేది సిద్ధంగా ఉంది. అక్కడ టేక్ ఆఫ్ అయిన 2-3 మినిట్స్ కే అకస్మాత్తుగా అక్కడ ఉండేటటువంటి ఒక చెట్టును ఢీకొని అక్కడ ఉండేటటువంటి ఫ్లైట్ అనేటటువంటి అకస్మాత్తుగా మంటలు వచ్చి కుప్పకూలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదే హాస్పిటల్ మీద పడింది. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళతో సహా హాస్పిటల్లో ఉండేటటువంటి ఆ హాస్పిటల్ ఏదైతే హాస్టల్ అది మనకి ఆ హాస్టల్లో ఉండేటటువంటి 20 మంది పీజీలు కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే బోయింగ్ విమానాల భద్రతకి వచ్చేసరికి ఇప్పటికే అమెరికా అదేవిధంగా భారత్ కి మధ్యలో బోయింగ్ విమానాలకు సంబంధించి చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే బోయింగ్ విమానం 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బోయింగ్ విమానాల్లో ప్రత్యేకించి ఈ విమానాన్ని ఏదైతే 171 ఉందో, దీన్ని వాషింగ్టన్ లో, అమెరికాలో ఉండేటటువంటి వాషింగ్టన్ లో దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఇది అత్యంత పాత విమానం కూడా కాదని మనకు తెలుస్తుంది. ఈ 171 అనేటువంటి ఫ్లైట్ ని 2015లోనే తయారు చేసి దీనిలోకి పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని ఈ 14 ఏళ్లలోనే దాదాపు 1 మిలియన్ పైగా ప్రయాణికుల్ని బోయింగ్ కంపెనీలు ఎయిర్ డ్రీమ్ లైనర్స్ ద్వారా సురక్షితంగా రక్షణ ప్రదేశాలకి తరలించినటువంటి సంఘటన మనం చాలా వరకు చూసాము. అయితే ఇంత పెద్ద సంఘటన ఎప్పుడు తలెత్తినప్పటికీ కూడా బోయింగ్ విమానాలు మాత్రం ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ మాత్రం వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి 24వ తారీఖున కూడా మనం చూస్తున్నట్లయితే అమెరికాలో బోయింగ్ ఫ్లైటింగ్ మధ్యలో ఒక ఇబ్బంది తలెత్తడంతో అక్కడికక్కడే ఫ్లైట్ ని రన్వే మీద నిలిపివేసి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్లైట్ మరమ్మతులు కూడా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే అత్యాధునిక పాత ఎయిర్లైన్స్ అవ్వడం వలన మనం చూస్తున్నట్లయితే చాలా వరకు ఇంజన్స్ లో కానివ్వండి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కానివ్వండి, అతి పాత ఆధునిక టెక్నాలజీ కాకుండా పాత టెక్నాలజీని వీళ్ళు వాడుతున్నట్లుగా తెలుస్తుంది. మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఈ ఫ్లైట్స్ కూలిపోవడానికి. అయితే గతంలో చిన్న చిన్న తప్పిదాలు బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఫ్లైట్స్ లో, ఎయిర్లైన్స్ లో చిన్న మిస్టేక్స్ జరిగినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా నష్టం సంభవించలేదు, ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా బ్లాస్ట్ కి గురి కాలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా నిన్న బ్లాస్ట్ కి గురి కావడంతో ప్రతి ఫ్లైట్ కి కూడా మనం చూస్తున్నట్లయితే 2 ఇంజన్స్ ఉంటాయి. 2 ఇంజన్స్ లో ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇంకొక ఇంజన్ ద్వారానే వాళ్ళు టేక్ ఆఫ్ అదేవిధంగా ఫ్లైట్ ని చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో 2 ఇంజన్స్ ఒకేసారి ఫుల్ ఫ్యూయల్ ట్యాంక్స్ తో ఉండడం వల్ల దాదాపు మనం చెప్పుకోవచ్చు 60,000 లీటర్ల ఫ్యూయల్ కూడా అందులో ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ముఖ్యంగా బోయింగ్ కంపెనీ ఏ ఎయిర్లైన్స్ అయినా సరే 2 రకాలైనటువంటి తప్పిదాల వలన ఎక్కువగా ఇలాంటి వాటికి గురవుతాయి అని చెప్పి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్వైజర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నారు. అయితే సౌమ్య, ఈ 7878 డ్రీమ్ లైనర్ మోడల్ ని ఇక పైన తయారు చేయబోము, వీటికి సంబంధించి సర్వీసెస్ ఆపేస్తున్నాము అని బోయింగ్ కంపెనీ చెప్పినట్టుగా తెలుస్తోంది. వాస్తవం ఏంటి? రోజా, ఇది 787 సంబంధించినటువంటి డ్రీమ్ ఎయిర్లైన్స్ సంబంధించి అయితే బోయింగ్ కంపెనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇప్పటికీ దీని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే భారత్ నుంచి ఈ సర్వీసెస్ ని నిలిపివేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా బోయింగ్ కంపెనీ అయితే దీని మీద స్పష్టంగా ఒక
ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతే ఆ డిసిషన్ తీసుకుంటాము అని చెప్తుంది. అయితే ముఖ్యంగా ఏవైతే ప్రస్తుతం ఉండేటటువంటి ఎయిర్లైన్ సర్వీసెస్ అన్ని కూడా మళ్ళీ వాటిని చెక్ చేస్తాము అని చెప్తుంది. సాధారణంగానే ఫ్లైట్ రన్వే మీద ఉన్నప్పుడు బోయింగ్ కంపెనీకి సంబంధించినవైనా లేదా వేరే ఏవైనా సరే ఆ రన్వే ముందు ఉండేటప్పుడు దానికి సంబంధించినటువంటి టైర్స్ కానివ్వండి, ఫ్లైట్ కి సంబంధించినటువంటి ఓవరాల్ గా అన్ని చెకప్లు చేసిన తర్వాతే టేకాఫ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఎవ్రీ 20 years 18 years కి ఒకసారి వీళ్ళు ఓవరాల్ గా ఫ్లైట్ సర్వీస్ చెకింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఇందులో గవర్నమెంట్ అదే విధంగా నార్మల్ గా సంబంధించినటువంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రెండు ఇన్వాల్వ్ అయ్యి రెండు అప్రూవల్ చెందిన తర్వాత ఆ ఫ్లైట్ కి ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్ర వేసిన తర్వాత ఆ ఫ్లైట్స్ అనేటటువంటి మళ్ళీ సర్వీసెస్ లో కంటిన్యూ అవుతాయి. మరి బోయింగ్ కి సంబంధించినటువంటి వాటిలో నిజంగానే ఈ భద్రతా చెకింగ్లు ఎన్ని ఏళ్లకు ఒకసారి చేశారు, అసలు ఎప్పుడు చేశారు, ఈ ఫ్లైట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేటటువంటిది తెలియలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ముందు దాని మీద దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు రోజా. ఆ సర్వీస్ చెకింగ్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు బోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ మీద ఒక స్పష్టత అయితే ఇస్తారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.